సరే సరే ఏం చేస్తారు చెప్పు. ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వేం చేస్తావు చెప్పు. ఏం చేయదలుచుకున్నారు? నువ్వు ఎస్ఐ అంటుంది కదా చెప్పు. సార్ రూల్స్ చెప్తాడు కానీ పాటించడు. చట్టం అయితే మీకు కావచ్చు, నాకు మాత్రం చుట్టమే అంటున్నాడు ఈ ఎస్ఐ సార్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రంగారెడ్డి జిల్లాలో రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. తన 6 ఏళ్ల మనవరాలి చేతికి కార్ స్టీరింగ్ ఇచ్చిండు ఓ ఎస్ఐ సార్. అంటే ఈ సార్ రూల్స్ చెప్తాడు కానీ ఆ సార్ మాత్రం పాటించడు. మనం జనరల్గా చూస్తుంటాం, మైనర్ పిల్లలు బైకులు కానీ లేదంటే కార్లు కానీ నడుపుతున్నట్టు వాళ్ళ కంట్ల పడిందంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టడం. అంటే ఈ మైనర్ల మీద కాదు, వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు పెట్టడము, చలాన్లు రాయడము, ఇవన్నీ కూడా పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఇవి బాగా చేస్తారు. ఇంకా పగడ్బందీగా వాళ్ళని పట్టుకోవడానికి ఇట్లా నలుదిక్కుల నుంచి కూడా రెడీగా ఉంటారు. కానీ మరి అలాంటివి పోలీసులు చేస్తే అంతే పట్టించుకుంటారా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ను అందరూ కూడా అడుగుతున్నారు, ముఖ్యంగా సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తన 6 ఏళ్ల మనవరాలి చేతికి కార్ స్టీరింగ్ ఇచ్చి ఇలా చేయడం తప్పు కదా అయ్యా అని ప్రశ్నించిన వాళ్ళ మీదకే అయితే ఏందంట, నా ఇష్టం, నా కార్ నా ఇష్టం అన్నట్టుగా బరాబర్ మాట్లాడుతున్నాడు. ఇదే మాట సామాన్య ప్రజలు పోలీసులను రివర్స్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేస్తారు. అవసరమైతే ఆన్నే 4 తంతరు కూడా. మరి అదే పోలీసులు చేసినప్పుడు వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. ఇప్పుడు దీని గురించే అందరూ కూడా ఆ ఎస్ఐని క్వశ్చన్ చేస్తుంటే ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం నేను ఇంతే, ఇట్లనే చేస్తా, అయితే ఏంది ఇప్పుడు అంట అని ఈ విధంగా ఈ టోన్తో మాట్లాడుతున్నాడు. తన 6 ఏళ్ల మనవరాలైతే మా తాత ఎస్ఐ తెలుసా అని మాట్లాడుతుంది. మీ తాత ఎస్ఐ అయితే అది అందరికీ తెలుసు, కానీ ఈ విధంగా రూల్స్ పాటించకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో మస్తు కమెంట్లు చేస్తున్నారు. నిజానికి పోలీసులు రూల్స్ విషయంలో వీటి విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు, పోలీసులను చూస్తేనే అమ్మో రూల్స్ పాటించాలన్నట్టుగా కూడా చాలామంది భయపడతారు. మరి అవే రూల్స్ని పోలీసులు ఎంతవరకు పాటిస్తారు? దీని మీదనే ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం అదైతే సోషల్ మీడియాలో మాత్రం ఈ పోలీస్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే ఎంత ట్రాఫిక్ అయిందంటే ముఖ్యంగా ముందున్న వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు చాలామంది కూడా కొంచెం ప్యానిక్ అయిపోయారు. ఎందుకంటే చిన్న పాప చేతిలో స్టీరింగ్ ఉంది, ఏమైనా అయితే అసలు ఎవరికన్నా ఏమన్నా అయితే సిచ్యువేషన్ ఎట్లుంటుంది? రోడ్ల మీద అంబులెన్సులు పోతుంటాయి ఎమర్జెన్సీ కోసము, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్ బస్సులు వెళ్తుంటాయి. ఇంత రద్దీగా ఉండే ప్లేసెస్లో ఈ విధంగా ఏమాత్రం కేర్ లేకుండా ఇంత కేర్లెస్తో ఒక పోలీస్ ఆఫీసరే ఈ విధంగా ప్రవర్తిస్తూ రోడ్ల మీద ఇట్లా ఇష్టానుసారంగా చేస్తుంటే మళ్ళీ ఆయన మీద ఇచ్చే కవరింగ్ ఏంటంటే 4 ఏళ్ల పాప కూడా కార్ డ్రైవింగ్ చేస్తుంది తెలుసా అని మాట్లాడుతున్నాడు. అంటే క్వశ్చన్ చేసిన దాన్ని తప్పు అని ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా అడిగిన వాళ్ళ మీదకి రిటర్న్ క్వశ్చన్ చేసుకుంటా నీదేంది అని ఒక అహంకారంతో మాట్లాడుకుంటా అక్కడ చాలామంది కూడా ఇది కరెక్ట్ కాదు కదా సార్ అని మాట్లాడుతుంటే కూడా ఏమైంది అయితే ఏమైంది, ఇది ఆటో గేర్, అది నేనే మొత్తం కంట్రోల్ చేస్తున్న కార్ని జస్ట్ పాప ఆడ కూర్చుందని స్టీరింగ్ సీట్లో ఒక కాలు పెట్టుకొని ఆ పక్కన కూర్చునే సీట్లో ఇంకొక కాలు పెట్టుకొని ఈ విధంగా ఆయన చేస్తున్నాడు. ఇది తప్పు అని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీదకే రివర్స్ అయితే ఏంది అని మాట్లాడుతున్నాడు. ఈ ఇన్సిడెంట్ మీద ముఖ్యంగా ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్ళను వాళ్ళ జాబ్ నుంచే తీసేయాలనేంత నెగిటివిటీ, ముఖ్యంగా విమర్శలు కూడా సోషల్ మీడియా నుంచి అంటే నార్మల్ నెటిజన్స్ నుంచి కూడా వస్తున్నాయి. చూడాలి మరి ఈ ఎస్ఐ మీద కఠిన చర్యలు తీసుకుంటారా లేదంటే ఇది తూతూ మంత్రంగానే వదిలేస్తారా అనేది. దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.